2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి. జాబ్ సాధించండి. నమస్కారం అనిల్ సింగ్ గారు. నమస్తే శిరీష. సార్, మరి శ్రావణ మాసం కూడా అయిపోతుంది కాబట్టి అంటే చాలా లాస్ట్ వీక్ లో ఉన్నాము అండ్ నెక్స్ట్ కూడా చాలా వరకు పెళ్లిలు అండ్ దేవి నవరాత్రులు ఇవన్నీ కూడా స్టార్ట్ అవబోతున్నాయి కాబట్టి శుభకార్యాలు ఎక్కువగా జరుగుతాయి. మరి అలాంటి సందర్భాల్లో మనం చూస్తూ ఉంటే 3-4 డేస్ ఏమో మనం ఎలాంటి మూమెంట్ చూడలేదు. అదే మూమెంట్ తో కంటిన్యూ అయ్యి ఫాల్ మూమెంట్ ఎక్స్పెక్ట్ చేసాము, ఆ ఫాల్ లెక్క చూసాం మనం. నెక్స్ట్ జీరో, ఎలాంటి మూమెంట్ లేదు. అండ్ ఈ రోజు గోల్డ్ రేట్ ఎలా ఉంది, ఫర్దర్ గా ఎలా ఉండబోతుంది, పండుగలు వస్తున్నాయి కదా, మళ్ళీ ఏమైనా ధరలు ఇంక్రీజ్ అయ్యే ఛాన్స్ ఏమైనా ఉందా, ఇంతకీ ట్రంప్ గారి ఎఫెక్ట్ ఎలా ఉండబోతుంది? సో ఇవన్నీ క్వశ్చన్స్ ఉన్నాయి సార్, వీటి అన్నిటికీ ఆన్సర్స్ ఏంటి? గుడ్ క్వశ్చనే కాదు, ఇట్స్ ఇన్ఫాక్ట్ అ గ్రేట్ క్వశ్చన్. వినాయకుడి నవరాత్రులు కూడా స్టార్ట్ కాబోతున్నాయి. సో ఇట్స్ అ బిగ్ ఫెస్టివల్ టు బిగిన్ విత్. అఫ్ కోర్స్ ఒక సీజన్ ఆఫ్ ఫెస్టివల్స్ అని చెప్పుకోవచ్చు మనం ఇక్కడ నుంచి. అండ్ దే ఆర్ ఇన్ క్యూ. అండ్ మీరు అన్నట్టుగా లైక్ శ్రావణ మాసం అయిపోయినా కానీ మళ్ళీ ఆ ముహూర్తాలు, మంచి ముహూర్తాలు ఉంటాయి, శుభకార్యాలు జరుగుతూనే ఉంటాయి, దాంతోపాటు పండుగలు. సో డిమాండ్ అనేది అంటిల్ క్రిస్మస్ వరకు ఇట్స్ ఎవర్ గ్రీన్. 25th of December వరకు ఎవర్ గ్రీన్. అంటే జనరల్గా చెప్పాలి అంటే 24/7 కాకుండా ఆల్మోస్ట్ లైక్ 365 days ఇన్ a ఇయర్లో బంగారం అనేది కొనడం జరుగుతూ ఉంటుంది, అమ్మకాలు కూడా జరుగుతుంటాయి. సో ముఖ్యమైన విషయం ఏంటంటే మనం మాట్లాడుకోవాల్సింది, మీరు అడిగినట్టుగా ఇందాక ప్రశ్నలో లిటరల్గా ఏంటంటే ట్రంప్ గారు ఏమి చేయబోతున్నారు. ఆయన గారు ఆల్రెడీ పుటిన్ గారితో మీటింగ్ చేశారు. అలాస్కాలో మీటింగ్ చాలా బాగా పోయింది అంటున్నారు. అండ్ హీఈస్ గోయింగ్ టు లైక్ డిక్లేర్ సమ్ ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్స్ ఉండబోతున్నాయి. ఆయన ఇప్పటిదాకా నోరు తెరవల. ఆ మీటింగ్ తర్వాత మొత్తానికి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. ఇంతకీ ఏం జరిగింది? ఆయన ఏమంటారు, పాజిటివ్ అంటున్నారు. మరి పుతిన్ గారు కూడా ఇప్పటిదాకా ఏం చెప్పలేదు. అయితే ఇప్పుడు మన దేశ ప్రధాని గారు హీఈస్ గోయింగ్ టు హ్యావ్ లాట్స్ ఆఫ్ మీటింగ్స్ అనమాట అక్రాస్ ద వరల్డ్. డిఫరెంట్ హెడ్స్ ఆఫ్ ద స్టేట్స్తో కలవబోతున్నారు. అయితే ఒక గ్రేట్ ఇన్ఫర్మేషన్ ఏమొచ్చిందంటే, మొన్న 15th August రోజున మన దేశ ప్రధానమంత్రి గారు ఎర్రకోట నుంచి, దట్ ఈస్ ద రెడ్ ఫోర్ట్, అక్కడ నుంచి జెండా వందనం చేసిన తర్వాత 15th August రోజున జనరల్గా నార్మల్గా సమ్ కైండ్ ఆఫ్ అ జనరల్ స్పీచ్ ఉంటుంది అబౌట్ ద నేషన్ కానివ్వండి, గుడ్ డీడ్స్ కానివ్వండి, దీని గురించి. కానీ ఈసారి ఆయన కాస్తంత ట్వీట్ చేశారు ఆ స్పీచ్ని. అది ఏంటంటే ట్యాక్సెస్ గురించి మాట్లాడారు. అసలు 15th August రోజున మన దేశ ప్రధానమంత్రి గారు జిఎస్టీలో నిత్యవసర వస్తువులు ఏవైతే మనము కొని మన సంసారం అనేది మన పూట గడవాలి అని చెప్పే ఆ ఇంపార్టెంట్ ఎవ్రీ మంత్ గ్రాసరీస్ కొంటాం కదా, వాటి మీద నుంచి జిఎస్టీ ట్యాక్సెస్ తగ్గించబోతున్నారు అని చెప్పేసి ఆయన ఒక్క మాట చెప్పారండి. సాటర్డే సండే వాజ్ అ హాలిడే, మార్కెట్స్ వర్ క్లోజ్డ్. దాని ఎఫెక్ట్ ఈ రోజున పడింది మార్కెట్లో. ఇటువైపున బంగారం, ఒకవైపున షేర్ మార్కెట్. షేర్ మార్కెట్ 1000 పాయింట్లు ప్లస్లో ఓపెన్ అయ్యాయి. ఎందుకంటే ఇట్ ఈస్ అ గుడ్ న్యూస్. హిందుస్థాన్ యూనిలివర్ కానివ్వండి, ఐటీసీ కానివ్వండి, ఇలాంటి ఎన్నో కన్జ్యూమర్ గూడ్స్ మ్యానుఫ్యాక్చర్ చేసే కంపెనీస్ అందరూ కూడా 7%, 8%, 10% పెరిగిపోయాయి. ఎందుకు అంటే ఎప్పుడైతే జిఎస్టీ తగ్గిస్తున్నారో మీకు నిత్యావసరాల వస్తువుల మీద, అలాంటప్పుడు ఏమవుతుంది, 100 రూపాయలకి ఒక వస్తువు కొనేవాడు ఏం చేస్తాడంటే 200 రూపాయలు వస్తువులు కొనుక్కుంటాడు. ఎందుకంటే ఇట్ హ్యాస్ గాన్ చీపర్ నౌ. సో ట్యాక్సెస్లో మీరు సేవ్ చేసుకోబోతున్నారు. ప్రాబబ్లీ 18% జిఎస్టీ నుంచి ఇంకెంత తగ్గిస్తారో మనకు తెలీదు, బట్ ఎస్ తగ్గబోతున్నాయి. దీనివల్ల ఏం జరిగిందంటే ఆల్ దీస్ కంపెనీస్ హూ ఆర్ హ్యావింగ్ D2C బిజినెస్, అంటే డైరెక్ట్ టు కన్జ్యూమర్. సో D2C బిజినెస్ అన్నీ కూడా ది ఆల్ వర్ ఆన్ ఫైర్ అప్ అనమాట కంప్లీట్గా. ఎందుకంటే వీళ్ళ అందరి సేల్స్ మీరు నమ్మలేరు, మోర్ దెన్ డబల్ కాదు 10x పెరగబోతుంది వీళ్ళ బిజినెస్ అంతా. సో 10x పెరగబోతుంది అనగానే మార్కెట్లో ఒకటేసారి జూమ్ అప్ అయింది ఇవాళ. అంటే ఇప్పుడు ఏం జరగబోతుందంటే స్టాక్ మార్కెట్లో మంచి ర్యాలీ రాబోతుంది, గోల్డ్లో ఓపెన్ ఇంట్రెస్ట్ తగ్గబోతుంది ఇక్కడ. అంటే మళ్ళీ గోల్డ్ అండర్ పర్ఫామ్ చేసి సిల్వర్ అవుట్ పర్ఫామ్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. ఇది చాలా ముఖ్యమైన వీడియో. ఇందులో గోల్డ్ వీక్నెసెస్ ఏంటి, స్ట్రెంగ్స్ ఏంటి అది కూడా చెప్పబోతున్నాను. ప్లస్ దీని తర్వాత మీకు వెండి గురించి కూడా నేను చెప్పబోతున్నాను, ఎలా ఉండబోతుంది ఈ అనౌన్స్మెంట్ తర్వాత. ఓకేనా? సో లెట్స్ స్టార్ట్. 24 క్యారెట్ గోల్డ్ చూసుకుంటే 10,118 రూపాయలు నిన్న ఇవాళ. అగైన్ రేర్ ఫెనామినా విత్ జీరో. 9,275 నిన్న ఇవాళ. సేమ్ 22 క్యారెట్ గోల్డ్లో కూడా యూ కెన్ సీ జీరో హియర్. అఫ్ కోర్స్ 18 క్యారెట్ గోల్డ్లో 7,589 నిన్న ఇవాళ. అగైన్ రేర్ ఫెనామినా హ్యాస్ కంటిన్యూడ్. సో మరి రేపు ఎలా ఉండబోతుంది
అది ఇవాళే మీకు సాయంత్రం 5 నుంచి 9 గంటల మధ్యలో ఒకసారి యూకే మార్కెట్స్ ఓపెన్ అయిన తర్వాత యూ విల్ గెట్ అన్ ఐడియా. బట్ అలాగే దాంతోపాటు ప్రస్తుతానికి ఫ్యూచర్స్లో ఎంసీఎక్స్లో ఎంత ట్రేడ్ అవుతుంది గోల్డ్ ప్రైస్, అది కూడా ఒకసారి చూసుకుందాం. సో చూసారా, -18 రూపీస్లో ఉంది, 99,819లో ట్రేడ్ అవుతుంది. సో చాలా ఫ్లాట్గా ఉందని చెప్పుకోవచ్చు మనం. కనీసం లేకపోతే ఈ పాటికి మనకు ఒక 500-1000 రూపాయలు పడిపోవాల్సిన బంగారం, అంటే జస్ట్ ఈ న్యూస్ వల్ల. ఎందుకంటే ఎకానమీకి గుడ్ న్యూస్ అవుతుంది, గోల్డ్కి బ్యాడ్ న్యూస్ అవుతుంది. అది అంటే శుభకార్యాలు కానివ్వండి, శుభవార్తలు కానివ్వండి ఒకవేళ వచ్చాయనుకోండి, గోల్డ్కి ఒక వైపు నుంచి 50% ప్రాఫిట్ ఉంటుంది, ఇంకొక వైపు నుంచి 50% లాస్ ఉంటుంది. ఎందుకంటే శుభకార్యాలు అంటే బంగారం కొంటారు, కానీ ఒక కైండ్ ఆఫ్ గుడ్ న్యూస్ వచ్చింది అనుకోండి ఎకానమీకి సంబంధించింది, దానికి బ్యాడ్ న్యూస్. సో ఇక్కడ మనం చూద్దాము ఇవాళ లెవెల్స్ ఎలా ఉండబోతున్నాయి. సో 1,0440 రూపీస్ ఈజ్ ఫస్ట్ రెసిస్టెన్స్, అండ్ సెకండ్ రెసిస్టెన్స్ వచ్చేసి 1,0697 అండ్ 1,0952 రూపీస్ రెసిస్టెన్స్ 3. అండ్ సపోర్ట్ 1లో చూసుకుంటే 99,928 ఫస్ట్ సపోర్ట్, అండ్ సెకండ్ సపోర్ట్ వుడ్ బి 99,673 అండ్ 99,416. ఎక్కువగా ఈ రోజున ఛాన్సెస్ డౌన్ సైడ్లో అయితే కనపడుతున్నాయి. ఐఎమ్ నాట్ గివింగ్ యూ ఎనీ కైండ్ ఆఫ్ రికమెండేషన్ కాదు, బట్ ఎస్ ట్రెండ్ ఎలా ఉండబోతుందో అనేది మనం నేర్చుకుంటున్నాం. వీఆర్ ఓన్లీ లెర్నింగ్ ఇక్కడ. ఎందుకంటే ఒక టూల్ మీకు నేర్పించాను, దట్ ఈస్ యాక్చువల్లీ ది ట్రెండ్ లైన్ టూల్. సో మీకు సాధారణంగా ఏంటంటే ట్రెండ్ లైన్ టూల్ వల్ల ఏమవుతుందంటే మీకు ఒక ట్రెండ్ ఇండికేటర్ దొరుకుతుంది, అవునా? సో ఇక్కడ మనం చూసుకుంటే ఒక వైపు నుంచి పెరిగినట్టే పెరిగి మళ్ళీ ఇంకో వైపు నుంచి ఫాల్ అనేది మనం చూస్తున్నాము గోల్డ్లో, చూసారా? సో ఫ్రమ్ ది హైస్ ఆఫ్ అరౌండ్ 1,0616 నుంచి చూసుకుంటే మనకి 14th ఆగస్ట్ వరకు, ఫ్రైడే రోజున వరకు, ఇట్ వాజ్ సమ్వేర్ అరౌండ్ థర్స్డే వరకు, దట్స్ 99,663 రూపీస్. అంటే దాదాపు మీకు ఆల్మోస్ట్ ఒక మోర్ దెన్ 1,000 రూపీస్ కైండ్ ఆఫ్ కరెక్షన్ మనకు ఆ రోజునే కనిపించింది. అయితే ఇవాళ మండే రోజున మార్కెట్స్లో ఇంకాస్త సైడ్ వేస్తో నెగిటివ్గా ఉంది గోల్డ్. ఇప్పుడు కూడా డౌన్ సైడ్లో ఉంది మన ట్రెండ్ లైన్కి. మీ అందరికీ కూడా గత కొన్ని ఎపిసోడ్స్ నుంచి నేను మీకు ఫెబొనాచి రిట్రేస్మెంట్ కూడా నేను వాడి చూపించాను. సో ఇది ఒక 30-minute చార్ట్ కాబట్టి ఇందులో మీకు ఒక చిన్న ఐడియా కోసం ఐ జస్ట్ డ్రా దిస్ అగైన్. సో ఇది చూసుకుంటే మనకి ఎగ్జాక్ట్లీ ట్రెండ్ లైన్ చూసుకుంటే, ఎందుకంటే మనకు గ్రే ట్రెండ్ లైన్ పైన అయితే ట్రేడ్ అవుతుంది, కానీ మనం వేసుకున్న ఒక బ్లూ ట్రెండ్ లైన్ గీతుంది కదా, దానికి కిందే ఉంది. దాని అర్థం ఏంటంటే ఎంత పెరిగినా కానీ సెల్లింగ్ వస్తుంది. సో దీనివల్ల ఏంటంటే మనకు 2 టూల్స్ వాడినందువల్ల డబుల్ క్లారిటీ వస్తుంది మనకు. ఒక మాట చెప్తా, ఇక్కడ చూడండి, ఇక్కడ మీకు గ్రే కలర్లో ఉన్న డాటర్ ట్రెండ్ లైన్ చూసుకుంటేనేమో దీని పైకి వెళ్ళినట్టు చూపిస్తుంది, కానీ మన బ్లూ ట్రెండ్ లైన్ ఏదైతే మనం డ్రా చేసామో దాని కిందే ఉంది. సో దానికి అర్థం ఏంటి, గోల్డ్ పైకి వెళ్ళినట్టే వెళ్తుంది, కానీ యాక్చువల్గా అది బుల్లిష్ లేదు, కిందికి వచ్చేస్తుంది, పడబోతుంది అనేది దానికి అర్థము. సో ఈ రోజున సాయంత్రం 5 తర్వాత మార్కెట్స్లో ఎక్కువగా నెగిటివిటీ ఉంటుందా, అది వెయిట్ చేసి చూద్దాము. 5 తర్వాత డౌట్స్ ఉన్నాయా, కాల్ చేసి కనుక్కోండి ఈ రోజే. థ్యాంక్ యూ సో మచ్ సార్. వెల్కమ్ శిరీష. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.